కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 మాసాలు అవుతున్నా కాంగ్రెస్ నేత నియోజకవర్గానికి రూపాయి నిధులు తీసుకువచ్చింది లేదని బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థతను ప్రజల్లోకి తీసుకుపోతున్న బీఆర్ఎస్ నాయకులు సర్పంచ్ల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షులు మాట్ల మధును ఫోన్ ద్వారా బెదిరింపులు, వ్యక్తిగతంగా ప్రెస్ మీట్ల ద్వారా టార్గెట్ చేస్తున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుచరులు ఇష్టారీతిన మాజీ మంత్రి కేటీఆర్ పైన అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని పోలీసు అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎంతండి నరసింహారెడ్డి, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు ముంగాని మనోహర్, యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి, ముక్క మల్లయ్య, బండి ఎల్లం, ఎండి జహాంగీర్, పల్లె సత్యం, పుల్లూరు శ్రీనివాస్, చిప్పలపల్లి అంజనేయులు, బాలచంద్రం, సంజీవ్, తుమ్మలపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పండి. ఇక్కడ జరుగుతున్నటువంటి రైతులకు నీళ్లు అందించండి, రైతులను కాపాడండి, ప్రజలను కాపాడండి. ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి నిధులు మంచిగా పెట్టుబడి పెట్టి ఇక్కడ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి మాట్లాడి తప్ప ఇలాంటి అంచనా గణాన్ని ఎంత వేసుకొని మహేందర్ రెడ్డి ఇలాంటి చేష్టలు చేస్తే ఖచ్చితంగా రానున్న రోజులలో మరొకసారి మీ అంచనా గణానికి మీకు బుద్ధి చెప్తారు ఈ సిరిసిల్ల ప్రజలు, ముస్తాబాద్ మండల ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మమ్మల్ని జైలుకు పంపిస్తావచ్చు. ఇలా నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నిన్ను ప్రజలు మళ్ళొకసారి ప్రజాక్షేత్రంలో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మీరు చేసేటువంటి పనులు అన్ని ప్రజలు విజ్ఞతగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రతిదీ పరిశీలిస్తూ ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమ రాజకీయాన్ని సిరిసిల్లలో నువ్వు బలపెడతా ఉన్నావా? ఈరోజు గుండాల తీరుగా ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో రాత్రికి రాత్రి అర్ధరాత్రి పూట మా నాయకులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడతారా? ఇక్కడ ఒక ఎమ్మెల్యే స్థాయి ఇలాంటి నీచ సంస్కృతి నేర్పలే. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పటికే మిమ్మల్ని 4 నుంచి 5 సార్లు సిరిసిల్ల నియోజక ప్రజలు ఓడగొట్టిరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ అనుసర వర్గానికి సక్ర బుద్ధులు నేర్పాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. నిన్నటి రోజున జిల్లాల మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అయినటువంటి మా ఉద్యమ సహచరి నాయకుడు మాట్ల మధు గారిపై కాంగ్రెస్ నాయకులు చేసిన కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసి బెదిరించడాన్ని మేము మా ముస్తాబాద్ పట్టణ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఏ పథకాలు తెస్తే ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా సంస్కారం నేర్పిండు. మేము ఇప్పటికి కూడా ఏంటంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఏవైతే మాట్లాడతామో అవి మీరు స్వీకరించి దానికి కౌంటర్ ఇవ్వాలి తప్ప మరీ ఇంత నీచంగా అది చేయడం మేము ఇక్కడ సమంజసం కాదు. రాబోయే రోజుల్లో తీవ్ర పరిమాణాలు ఎదురు చూడాల్సి వస్తుంది.